గుంటూరు జిల్లా మంగళగిరి మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు మద్దతుగా అధిక సంఖ్యలో తరలివచ్చిన మహిళా నాయకులు కార్యకర్తలు కమిషన్ ముందు విచారణకు తన అడ్వకేట్ తో హాజరైన గుడివాడ అమర్నాథ్ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాళ్ళు వ్యవహరించట్లేదు. తెలుగు మహిళా విభాగంకి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు మహిళా కమిషన్ తాలూకా విధులు ఏంటి? ఎక్కడైనా రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు కానీ హత్యలు కానీ దౌర్జన్యాలు కానీ జరిగినప్పుడు ఆ మహిళలకి అండగా నిలబడాలి. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆ మహిళలకి అండగా నిలబడకపోతే అప్పుడు మహిళా కమిషన్ సుమోటాగా కేసులు స్వీకరించే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయపాటి శైలజ గారి నేతృత్వంలో ఉన్న మహిళా కమిషన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిషన్గా ఈరోజు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు గుడివాడ అమర్నాథ్ గారికి ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఎందుకు విచారిస్తూ ఉన్నారు? అసలు జరిగిన విషయం మీకు తెలియదా? ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడున్న హోంమంత్రి గారు ఎంత అహంకారపూరితంగా ఎంత జుగుత్సాకరమైన వ్యాఖ్యలు మా మాజీ మంత్రి గారైన అమర్నాథ్ గారి మీద చేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు. అలాంటప్పుడు ఒక వ్యక్తికి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడిన ఒక మంత్రికి అమర్నాథ్ గారు సమాధానం చెప్పారు. అంతేగాని రాష్ట్ర మహిళలందరికీ కాదు. మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ మా అమర్ గారికి కానీ మహిళలంటే ఎంతో గౌరవం. కానీ ఈ విషయాన్ని హోంమంత్రి గారు తన వ్యక్తిగత ఎజెండాని పట్టుకొని రాష్ట్ర ప్రజలందరికీ మహిళలందరికీ వర్తించేట్టుగా చేస్తూ సింపతి క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హోంశాఖలో ఒక లాకప్ డెత్ కేసుకి మేకప్ వేయడానికి ఈరోజు హోంమంత్రి గారు అవ్వచ్చు, ఈ ప్రభుత్వం అవ్వచ్చు, మహిళా కమిషన్ అవ్వచ్చు, ఈ విధంగా ప్రయత్నిస్తూ రాజకీయంగా దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అమర్ గారికి నోటీసులు ఇచ్చి ఈరోజు విచారిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు మహిళా కమిషన్ ముందుగా చేయాల్సింది హోంమంత్రి అయిన అనిత గారిని విచారించాలి. అసలు ఆవిడ తల్లి గురించే ఎంత నీచంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసాం. ఆ రోజు భారతమ్మ గురించి అలాగే విజయమ్మ గారి గురించి అమ్మ అనే పదానికి తప్పుడు అర్థం వచ్చేట్టుగా హోంమంత్రి గారు ఎంత నీచంగా ఆ రోజు మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉండేప్పుడు మాట్లాడారో మనం చూసాం. ఫస్ట్ అనిత గారిని పిలిచి శైలజ గారు విచారించాలి. అమ్మ మేము కూడా పెద్దోళ్ళకి ఇలా అమ్మ అని పిలుస్తాం అంటే మీరన్న వ్యాఖ్యలు మాకు కూడా వర్తిస్తాయా అని చెప్పి దీనికి ముందు మీరు క్షమాపణ చెప్పాలని ఆవిడికి విచారించాక అప్పుడు అమర్ గారికి పిలిచినా ఒక అర్థం ఉంటుంది. అది లేకుండా వన్ సైడ్గా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా ఆవిడ వ్యవహరిస్తూ ఈరోజు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నేను ఒకటే అడుగుతున్నాను రాయపాటి శైలజ గారికి, మీకు 5 కోట్ల మంది ప్రజల పన్నులతో జీతం ఇస్తున్నారమ్మా. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళ పన్నులు కట్టిన పన్నులతో మీకు జీతాలు ఇవ్వట్లేదు. మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల్నే మహిళలుగా మీరు చూస్తూ ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు మహిళలు అనిపించట్లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. మొన్ననే చూసాం నెల్లూరులో కావలిలో ఒక గిరిజన మహిళను ఎంత దారుణంగా వివస్త్రం చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి చేశాడో మనందరం చూసాం. ఈ మహిళా కమిషన్ ఏమైపోయింది ఆ రోజు? అలాగే ఈ మహిళా కమిషన్ ఏర్పడ్డాకే రోజా గారు మాజీ మంత్రి గారైన రోజా గారిని గాలి మాటలంటూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి ఎంత నీచంగా అవమానిస్తూ మాట్లాడారు. ఏమైపోయారు మీ మహిళా కమిషన్? ఏమైపోయింది ఆ రోజు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల ఇళ్లలో మహిళల గురించి ఎంత నీచంగా రాశారో మనం చూసాం. మరి మీరు ఎందుకు ఆ రోజు స్పందించలేదు అని మహిళా కమిషన్ అడుగుతూ ఉన్నాను. అలాగే బిఆర్ నాయుడు గారు ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. హోంమంత్రి అనిత గారి గురించి తీసుకుంటే ఆవిడ ప్రతి సందర్భంలో కూడా ఎంత నీచంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద మహిళల మీద అన్ని రకాలుగా ఆవిడ మాట్లాడుతూ ఉండే వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు అనిత గారిని పిలిచి విచారించి ఆవిడతో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి క్షమాపణ చెప్పించండి. తరువాత ఏ చర్యలైనా తీసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే నాయకులు కార్యకర్తల వల్ల
ఎంతో మంది మహిళలు వేధింపులకు గురవుతూ ఉన్నారు, అవమానాలు పడుతూ ఉన్నారు, ఎన్నో రకాలుగా మోసపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ముందు విచారణ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టించండి, తర్వాత ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయండి. కానీ మీరు ఈరోజు ఇంత దారుణంగా మీకిచ్చిన అవకాశాలని తప్పుదోవ పట్టిస్తూ మిస్యూజ్ చేస్తూ వ్యవహరించడం చాలా దారుణం. ఎప్పటికైనా మీ పవర్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ, జనసేనలో ఉన్న నాయకులు చేసిన తప్పుల్ని శిక్షించండి, వాళ్ళని విచారించండి అని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రాస్తుంటే రిటర్న్ రిప్లైలో మీరు ఒకలే రావాలి, మీకే ఇచ్చాం, మీరు కౌన్సిల్ పంపించడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయాలి కదా. on such a time duration and assisted by my advocate Panwal Sudhakar. సోదరా ప్లీజ్ ఆగండి.